యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. కొన్ని సందర్భాల్లో ముక్కు నుంచి రక్తం కారడం అనేది జరుగుతుంటుంది. ఈ సమస్యనే వైద్య పరిభాషలో ఎపిస్టాక్సిస్ అని కూడా అంటాం. ఈ సమస్య రావడం గల ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా రికరెంట్గా జలుబు చేయడం, అలాగే సైనస్ వంటి సమస్యలతో బాధపడడం, లేదంటే ముక్కులో గ్రోత్ అనేది పెరిగి ఎడినైడ్స్, పాలిప్స్ లాంటి సమస్యలు ఉండడం, మరికొన్ని సందర్భాల్లో సరిపడని ఫుడ్ తీసుకున్నప్పుడు కొన్ని ఎలర్జీ సమస్యల వల్ల ఈ ముక్కు నుంచి రక్తం కారడం అనేది జరుగుతుంటుంది. ఇటువంటి సమస్యకు హోమియో వైద్యంలో ఉన్నటువంటి ముఖ్యమైన మందుల గురించి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముక్కు నుంచి రక్తం కారుతున్నప్పుడు ప్రధానంగా ఫాస్ఫరస్ అనే మందు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మందు లక్షణాలు గమనించినట్లయితే వీరికి తరచుగా జలుబు చేసిన సందర్భంలో కానీ, లేదంటే సైనస్ లాంటి సమస్యలతో నోస్ బ్లాక్ అయి ఇబ్బంది పెట్టినప్పుడు కూడా, తుమ్మినప్పుడు ముక్కు నుంచి రక్తం కారుతున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ ఫాస్ఫరస్ వ్యక్తులు చూడడానికి చాలా సన్నగా, పొడవుగా అవపడుతుంటారు. అలాగే వీరికి ఫ్రెండ్షిప్ చేయడం అనేది చాలా ఇష్టం. ఇతరులతో ఎక్కువగా కలవడానికి చాలా ఇష్టపడుతుంటారు. ఎవరైనా వీరికి దూరం అయితే చాలా బాధపడిపోతుంటారు. ఇలాంటి సున్నిత మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఐస్ క్రీమ్స్ అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే సాల్ట్ ఫుడ్ అన్నా కూడా చాలా ఇష్టపడుతుంటారు. ఇలాంటి లక్షణాలు కలిగి ఉండి తరచుగా ముక్కు నుంచి రక్తం వస్తున్న సందర్భంలో ఈ యొక్క ఫాస్ఫరస్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు ఆర్నికా. ఈ మందు ప్రధానంగా ముక్కు పైన ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు రక్తం అనేది వస్తున్న సందర్భంలో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే ఊరికేనే తేలికగా ముక్కు నుంచి రక్తం వస్తున్న సందర్భంలో కూడా ఈ మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు అమ్మోనియం కార్బ్. ఈ మందు కూడా తరచుగా ముక్కు నుండి రక్తం వస్తూ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో వాడుకోవచ్చును. ప్రధానంగా వీరికి జలుబు అనేది ఎక్కువగా చేయడం, అలాగే తుమ్ములు ఆగకుండా రావడం, వరుసగా ఒక 10 నుంచి 15 వరకు తుమ్ముతూనే ఉంటారు. ఇట్లా తుమ్ములు ఆగకుండా వస్తూ తుమ్మినప్పుడు రక్తం వస్తున్న సందర్భంలో ఈ యొక్క అమ్మోనియం కార్బ్ అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరు చూడడానికి లావు శరీరతత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి చల్లటి వాతావరణం అనేది పడదు. అలాగే చల్లటి కూల్ డ్రింక్స్ కానీ, కోల్డ్ ఉన్న కేకులు కానీ తిన్నా కూడా వీరికి సమస్య ఎక్కువై బాధిస్తుంటుంది. ఇలాంటి లక్షణాలను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అమ్మోనియం కార్బ్ వాడుకున్నట్లయితే ఈ ముక్కు నుంచి రక్తం పడడం అనేది చాలా వరకు తగ్గుతుంది. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు కార్బోవేజ్. ఈ మందు కూడా ముక్కు నుంచి రక్తం తేలికగా వస్తున్న సందర్భంలో వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. వీరికి ఎక్కువగా గ్యాస్ ట్రబుల్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పొట్ట ఎప్పటికీ ఉబ్బినట్లుగా ఉండడం, తిన్నది సరిగా జీర్ణం కాకపోవడం, ఇలాంటి కొన్ని లక్షణాలను కలిగి ఉండి ముక్కు నుంచి రక్తం పడుతున్నప్పుడు ఈ యొక్క కార్బోవేజ్ అనే మందును వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే చివరగా హేమమెల్లిస్ అనే మదర్ టించర్ కూడా ముక్కు నుంచి రక్తం వస్తున్న సందర్భంలో ఉదయం సాయంత్రం ఒక 10 చుక్కల చొప్పున హాఫ్ కప్ వాటర్లో వేసుకొని తాగినట్లయితే ఈ యొక్క హేమమెల్లిస్ మదర్ టించర్ కూడా ముక్కు నుంచి రక్తం గారే సమస్యకు త్వరగా పనిచేస్తుంటుంది. ఇలా హోమియో వైద్యంలో చాలా రకాల మందులు ఈ యొక్క నోస్ బ్లీడింగ్ సమస్యకు పనిచేస్తుంటాయి. లక్షణాలను బట్టి మందులను ఎంపిక చేసుకొని వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మందుల ఎంపిక అనేది సరిగా రానప్పుడు, సమస్య కూడా తగ్గనప్పుడు దగ్గరలో ఉన్న హోమియో డాక్టర్ సలహా మేరకు కనుక మందులు వాడుకున్నట్లయితే ఈ యొక్క నోస్ బ్లీడింగ్ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.